ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము అయిన గురువారం నాటి సంధ్యా సమయంలో సాయి సుధాలహరికి శుభస్వాగతం. ఒక ప్రశ్న. ఇటీవల ప్రపంచమంతా ఒక దేశం మరొక దేశం మీద, ఒక ప్రాంతం మరొక ప్రాంతం మీద విపరీతంగా యుద్ధోన్మాదంతో పనిచేయటం, అటువంటి ఎంతో భయానకమైన వార్తలు మానవజాతిలోనే ఎప్పుడూ రారానివి అయినటువంటి పరిస్థితులు మనం మీడియాలో అయితేనేమి, పత్రికల్లో ఇతరంగా అంతా చూస్తున్నాం. అటువంటి భయానక వాతావరణంలో ఇటీవల మనం కొంతకాలంగా ఉన్నాం. ఇటువంటి సందర్భాలలో సాయిబాబా వైఖరి ఏమిటై ఉండవచ్చు అనే ఒక ప్రశ్నకు ఒక సమాధానాన్ని అన్వేషిస్తాం. సాయిబాబా అంటే భారతదేశంలో ఉద్భవించిన మహనీయ మూర్తులు, వారికి ప్రతినిధి బాబావారు. అతి సామాన్యమైన ఒక పేద పల్లెలో అటు ఇటు చూస్తే ఒక 80 గుడిసెలు ఉంటాయి, చిన్న ఇళ్ళు, కొద్దిపాటి పొలాలు, అతి సామాన్యమైన జీవనం గడిపే వ్యక్తులు ఉండే ఊరు, రైతులు పేదలు ఉండే ఊరు షిరిడి. అక్కడ ఊరి బయట ఒక వేప చెట్టు కింద సాయిబాబా మొదట ప్రకటన అవ్వడం, అప్పుడు ఆయనకు 16 సంవత్సరాల వయసు ఉండడం, తర్వాత ఒక 60 సంవత్సరాలు అక్కడ ఉండడం. ఆ తర్వాత ఒక వర్షం రోజున తీవ్రమైనటువంటి జడివాన వచ్చి బాగా నీరు పారే సమయంలో నిశ్చలమైన ధ్యానమగ్నుడై ఉన్న ఆ కుర్రవాణ్ణి చూచి ఊరి వారందరూ చూచి తీసుకొచ్చి ఒక శిథిలమైనటువంటి ఒకనాడు ఎవరో వదిలివేసిన మసీదులో ఆయన ఉంచడం, అక్కడే ఆయన నిరంతర అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టి బాహాటమైన జీవితాన్ని కొనసాగించటం. ఆ విధంగా ఆయన ఎంతో కాలం 60 సంవత్సరాలు దాన్ని యజ్ఞ సమానంగా నిర్వహించటం. ఆయన జీవితానికి రహస్యం లేదు, ఆయన ఉన్న స్థలానికి ఏ విధమైనటువంటి బాహాటమైన జీవితం, అద్భుతమైన జీవితం ఆయనది. అది సాయిబాబా వారి గురించి మనం చెప్పుకోదగింది. సాయినాథుడు ఒక ప్రత్యేకంగా ఆయనను గురించి ఆలోచించేటప్పుడు భక్తులకు సంబంధించిన అనుభవాలు, వాళ్లకు ఆయన పట్ల కలిగినటువంటి భావాలే ఆయన చరిత్రలో ఎక్కువ భాగం ఆక్రమిస్తాయి. అట్లాంటి ఒక సంఘటన, ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు ఒక సందర్భంలో ఒకడు వచ్చాడు. అతని పేరు జహంగీర్ షా. బొంబాయికి వచ్చాడు, షిరిడి వచ్చాడు, బాబాను చూచాడు. ఒక చిన్న పటం, బాబా ఫోటో ఒకటి జోబులో పెట్టుకొని వెళ్ళాడు. అతను ఒక నౌకకు అధిపతి. అతడు ఏం చేశాడు, నట్టనడి సముద్రంలో ఉన్నాడు. ఆ నౌకకు యాంత్రికంగా ఇబ్బంది వచ్చేసింది. అన్నిటికంటే ముందు ఈ వైర్లెస్ పనిచేయలే, ఎట్లా పోవాలో తెలియదు, ఏ విధంగా ఏ సందేశము లేదు, తమ ప్రమాదం గురించి చెప్పడానికి అవకాశం లేదు. అప్పుడు ఆయనకు బాబా గుర్తొచ్చారట. ఆయన ఎదురుగా బాబా చిన్న ఆ ఫోటోను పెట్టుకొని, తండ్రి మహానుభావ, మీరు సర్వవ్యాపకులు కదా, ఇదో ఇప్పుడు నన్ను ఎవ్వరూ కాపాడలేరు, ఇప్పుడు ఏ సబ్మెరైన్ వచ్చి మమ్మల్ని ముంచేయవచ్చు, కాబట్టి మీ అనుగ్రహం తప్ప మాకే తరుణోపాయం లేదు అని ప్రార్థించట. కొంచెంసేపు అయ్యాక విచిత్రంగా ఆ నౌక కింద భాగంలో ఎవరో నడుపుతున్నట్టు, లాక్కుపోతున్నట్టు మెల్లగా ఒక తీరానికి చేరిపోయింది. చేరిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అన్నీ బాగై ప్రాణాలు సాయి దయ వల్ల కాపాడబడినట్టు అక్కడికి చేరిన తర్వాత ఆ నౌక కెప్టెన్ షిరిడీకి ఒక టెలిగ్రామ్ పంపించారు. అది చూచిన భక్తులంతా అనుకున్నారు, నడి సముద్రంలో నావను కూడా కడతేర్చగల మహానుభావుడు సాయినాథుల వారు అని. ఒకటేందంటే, ఈ మహానుభావులు ఎక్కడ ఉద్భవిస్తారో అక్కడ చాలా శాంతి సౌరభాలు ఉంటాయి.
అందువల్ల ఎప్పుడు కూడా ఎన్ని రకాల సంక్లిష్ట పరిస్థితులు, యుద్ధాలు, ఎంత గందరగోళాలు వచ్చినా ప్రపంచ దేశాలలో భారతదేశము తనదైనటువంటి ఒక ఉనికిని ఆనాటి నుంచి ఈనాటి వరకు నిలబెట్టుకోగలుగుతోంది. ఇతర దేశాల్లో ఒక యుద్ధానికి మరొక యుద్ధానికి మధ్యలో ఉండే విరామం శాంతి. భారతదేశంలో శాంతి సహజం, యుద్ధం అప్పుడప్పుడు వస్తుంటుంది. ఒకసారి కన్నా బాగా ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. లియో టాల్స్టాయ్ లాంటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో వార్ అండ్ పీస్లో ఒక యుద్ధానికి మధ్యలో ఉండేది శాంతి. కానీ మన దేశంలో మాత్రం శాంతి సహజం, మధ్యలో యుద్ధం అసహజం. యుద్ధము అసహజం. కాబట్టి మనం చేయవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇటువంటి ధన్యమైన భవ్యమైన జీవితంలో ఇక్కడ జీవిస్తున్నాం, ఈ దేశంలో జీవించగలుగుతున్నందుకు మనం ఎంతో ధన్యాత్ములం. మహాత్ముల తపస్సు మన ఎప్పుడూ కాపాడుతుందనడానికి ఇది నిదర్శనం. ప్రపంచమంతా ఈ 2 ప్రపంచ యుద్ధాలలో అతి దారుణంగా నష్టపోయినా భారతదేశం కూడా నష్టపోయింది. కానీ పూర్తి ప్రభావితం కాకుండా కాపాడుకోగలిగింది. దానికి కారణం మహాత్ముల తపస్సు కావచ్చు. అదేవిధంగా మన దేశం ఎప్పటికీ మహాత్ముల యొక్క కరుణ వల్ల ఒక ఉత్తమమైన రీతిలో సాగాలని మనందరం అభిలషించి ఆశించి ముందుకు సాగుదాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పనిచేసి మనందరికీ శాంతి సౌఖ్యాలు ప్రసాదిస్తాయని భగవంతుడి దయతో మనం ఆశిద్దాం. ఎలా అయినా సాయినాథుల వారు, ఇతర మహాత్ములు మన దేశంలో ఎప్పుడూ నిరంతరము ఒక అభ్యుదయకరమైనటువంటి రీతిలో ఒక సమాజాన్ని నడుపుతూ ఉంటారు. అదేంటండి, ఆయన ఎక్కడో చిన్న షిరిడి అనే పల్లెలో ఉన్నారన్నారు. ఆయన ఏ విధంగా భారత స్వాతంత్ర్య సమరాన్ని ప్రభావితం చేయగలడు అంటారేమో. ఆ మాట అనే ముందు ఒక మాట ఆలోచించాలి. ఒకసారి బాలంగాధర్ తిలక్ సాయిబాబాను కలిశాడు. అది రికార్డ్ అయిన విషయం. ఆ ముందు రోజే చెప్పాడు ఆయన, తిలక్ వస్తాడు అని. తిలక్ అనే భక్తుడు ఎవడో వస్తాడు అంటున్నారు, అంతేగాని బాలంగాధర్ తిలక్ వస్తాడు అనుకోలేదు. ఆయన విచిత్రంగా వచ్చాడు. ఆ రోజుల్లో అన్ని నిఘా ఉండేవి కనుక ఎవరికి ముందు చెప్పకుండా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు బాబా వారికి జరిగిన సంభాషణ రహస్యంగా ఉంచబడింది. ఆయన అడిగట, బాబా, ఈ దేశానికి స్వాతంత్ర్యం వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం తప్పకుండా వస్తుంది. నీవు కొంత విశ్రాంతి తీసుకోవాలి అని ఆయన ఆశీర్వదించి, బాబా అనుగ్రహం వల్లనే ఆయన గీతారహస్యం కలిగినాడని కూడా అంటారు. బాబా వంటి మహాత్ముల అనుగ్రహం ఎంతమందిదో ఉంది ఆయనకి. గజానన మహారాజు దగ్గర ఆశీర్వాదం పుచ్చుకున్నవారు ఆయన తిలక్ గారు. ఏది ఏమైనా మన దేశపు మహనీయ మూర్తులు, వాళ్ళతో పాటు జాతి నాయకులు కూడా ఒకనాడు ఆధ్యాత్మికతను అనుసరించినవారు. అందుకే తిలక్ లాంటి వాళ్ళు మొట్టమొదట గణేశ ఉత్సవాలను, వాటన్నిటినీ దేశమంతా సమైక్యంగా ఉండటానికి కావలసినవి ప్రారంభించి జాతి సమైక్యతను కాపాడినాడు. కాబట్టి మనం బాబా గురించి గన ఆలోచించినట్టయితే మనం ఉండే ఊరికి, మనం ఉన్న ప్రాంతానికి, మన దేశానికి కూడా సమస్త విధ సౌఖ్యాలు లభించాలని గన మనం అనుకున్నట్టయితే తప్పనిసరిగా ఆయనను ప్రార్థించి, ఆయన అనుగ్రహంకై గన ప్రార్థిస్తే మనతో పాటు ఈ సమాజం కూడా బాగుపడుతుంది. యావన్ మానవాళికి కూడా మేలు జరుగుతుంది. కనుక మహాత్ముల స్మరణ ప్రస్తుతం అనివార్యంగా అవసరమైనటువంటి విషయం అన్నమాట. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ఒక ప్రార్థన చేసేవారు. సర్వజనులందు మీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు మీ ధర్మమే వర్ధిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టములన్నీయు మిము చేర్చునవే అగుగాక, సర్వభేదములన్నీయు మీ కృపణ సామరస్యమునందుగాక అని. అదే మన ప్రార్థన కూడా. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.